ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్పష్టంగా తను నయనిని కాదని, తనకింకా వివాహమే కాలేదని చెబుతున్నా మీరు నమ్మరా? పెళ్ళనే కాదు స్వామి, మా పెద్దోదినెత్తుకున్న గాయత్రి పాపను కూడా ఎవరో గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మా అక్కకి గతం గుర్తుకొస్తుందో అప్పుడు మాత్రం నా కూతురు ఉలిచి గురించి కూడా నాకు తెలియని విషయాలు అన్నీ చెప్తుంది. అదే కనికట్టు. కొన్ని రహస్యాలు తెలుసుకొని వచ్చి మిమ్మల్ని ఏమారుస్తుంది. బాబుగారు, ఎవరు చూసినా నన్నే అనుమానిస్తున్నారెందుకు? నేనేం చేశానని? నువ్వేం చేయలేదు నాయని, కామ్గా ఉండు, వారే వెళ్ళిపోతారు. వెళ్ళరు నాన్న, ఇవాళ తను నైని కాదని ప్రూవ్ చేసే వెళ్తారు. అది కాని పని. పాపం స్వాముల వారికి ఎంత సమర్పించుకున్నారో. నేను రొక్కము తీసుకోను. ఇంకేం సమర్పించుకుందో తిల్లు ఆంటీ. పూలు పళ్ళు సమర్పించి భక్తితో చేతులు జోడించిన అఖండ స్వాముల వారు అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తారు గాని వాస్తవాన్ని గ్రహించరు. వదినని కాదు అంటే పాపం తగులుతుందమ్మా. పాపాలు నాకు కొత్త కాదు. ఎన్ని మూట కట్టుకున్నారో. హే, అరే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ఇవన్నీ కాదు గాని మా అక్కనా కొత్తక్కనా అని నాకు డౌట్ లేదు. కానీ మీకుంటే వెంటనే నిరూపించి ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేయండి. స్వామి, మీరే చెప్పాలి. నేను ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఒక్కటే తిలోత్తమ, తను నయని కాదు. స్వామి, కాదని అవునని ఎస్ ఆర్ నో అని చెప్పడం ఈజీ. అవసరం లేకుండా అభాండం వేస్తే మాకు ఓపిక నశించి మిమ్మల్ని కూడా తిట్టుకోవచ్చు. హే, శపించేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే ఈయన్ని తీసుకొచ్చి తిట్టించినందుకు తల్లి కొడుకులు ఇద్దరూ వీధి కుక్కలుగా మారిపోయి మొరుగుతూ తిన్నది అరక్క, ఇక తినడానికే ముక్క దొరక్క. హే, మాట్లాడకుండా ఉంటావా? అఖండ స్వామి, వీళ్లకు ఆధారం చూపిస్తే తప్ప నమ్మేలా లేరు. చూపిస్తాను. ఆ పని చేయండి. 10 నిమిషాల సమయం ఇవ్వండి. అరగంట టైం తీసుకోండి, కానీ ఆ తరువాత ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి స్వామి. నైనిని బాధ పెట్టే పనులు పొడిగించదలుచుకోలేదు. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.